ఆగస్టు 9న జరిగిన ఈ మరణం అత్యంత ప్రజాదరణ పొందింది. అంటే ఎంతో ప్రేమని సంపాదించుకున్నది. ఒక ఇన్సిడెంట్ ఇంతమంది హృదయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ని, ప్రజలని, అందరి హృదయాలను కదిలించి వేసింది ఏంటంటే ఆ మరణం ఎంతో మందికి అందరి ప్రేమని పొంది స్వర్గస్థులయ్యి వీరమరణం పొందినట్లుగా మేము భావిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్లో మరణించిన తర్వాత కొన్ని విషయాలు మాకు తెలిసాయి. ఎంతో డిసిప్లిన్ కలిగిన వ్యక్తి, పనిలో ఎంతో నిజాయితీ చూపెట్టే వ్యక్తి, ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఈయన మరణించడం వలన మా డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రముఖమైన కానిస్టేబుల్ అనే కాకుండా ఒక ప్రముఖమైన వ్యక్తిని మా ఏఆర్ డిపార్ట్మెంట్ కోల్పోయిందని మా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాధపడి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నారు. అట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మరణానికి కుంగిపోకుండా ఇంతమంది సపోర్ట్ వాళ్ళకున్న ధైర్యంతో పిల్లలు వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, ఇంకా కూడా వారికి ఏ సపోర్ట్ కావాలన్నా డిపార్ట్మెంటు, మా ఎస్పీ గారు సపోర్టు వాళ్ళకి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకు. తమ్ముడు, మిత్రుడు శ్రీ ఉరుముల కిరణ్ కుమార్ గారు గత ఆగస్టు నెల 9వ తారీఖున ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ వల్ల కాలమరణం పొంది ఉంటున్నారు. ఆ యొక్క సంస్మరణ సభను స్నేహితులు మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యుల మరియు డిపార్ట్మెంట్ పెద్దల అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఏదైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నిజంగా చెప్పాలంటే అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి మహా వ్యక్తిగా మేము అభివర్ణిస్తున్నాం. ఆ యొక్క కుటుంబానికి ఎవరూ లేరు అని అనుకున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మేమున్నాము ఆయన వెంట, ఆయన కుటుంబం వెంట అంటూ ప్రతి ఒక్కరు కూడా స్పందించి మనోధైర్యం ఇచ్చేదానికైతేనేమి ముందున్నారు. డిపార్ట్మెంట్ తరఫున చాలా సహాయ సహకారాలు అందించుంటున్నారు. ఎస్పీ గారు అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ గారు అయితేనేమి, అడిషనల్ ఎస్పీ హనుమంత్ సార్ అయితేనేమి, వీరందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా వారి కుటుంబానికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.